నా పేరు షేక్ అక్బర్. నల్గొండ డిస్టిక్ దేవరకొండ కాన్స్టిట్యున్సీ చింతపల్లి మండల్ వెంకన్నపేట అనే విలేజ్ నుంచి నేను రావడం జరిగింది. స్కూలింగ్ కూడా అక్కడ జరిగింది, గవర్నమెంట్ స్కూల్లో స్కూలింగ్ అయింది అక్కడ. సో దెన్ నా జర్నీ అనేది విలేజ్ నుంచి హైదరాబాద్ కి ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ కి నేను రావడం జరిగింది. సో తర్వాత బిజినెస్. సో జర్నీ. ఫాదర్ ఏం చేస్తూ ఉండేవారండి? ఫాదర్ అగ్రికల్చర్ చేసేవాళ్ళు, దాని తర్వాత బిజినెస్ కూడా చేసేవాళ్ళు. మేము 5 members, 3 brothers, 2 sisters ఉన్నాం. అందరు పెళ్లి అయిపోయి అందరూ వెల్ సెటిల్డ్. సో మీరైతే ఫస్ట్ ఎడ్యుకేషన్ మీరు ఏవి కాలేజ్ లో ఎంబీఏ చేశారు. ఎంబీఏ చేసిన తర్వాత అంటే చేస్తూనే మీరు వర్క్ చేస్తూ చదువుకున్నారా, లేకపోతే వన్స్ ఎంబీఏ అయిన తర్వాత జాబ్ మొదలు పెట్టారంటే ఏం చెప్తారు? నేను ఎంబీఏ అయిపోయిన తర్వాతనే జాబ్ స్టార్ట్ చేశాను. సో స్కూలింగ్ అంతా నాది విలేజ్ లో అయిపోయిన తర్వాత కాలేజ్ గ్రాడ్యుయేషన్ చేయడానికి హైదరాబాద్ రావడం జరిగింది. సో హైదరాబాద్ లో నిజాం కాలేజ్ లో నేను అడ్మిషన్ తీసుకున్నాను. గ్రాడ్యుయేషన్ బీఎస్సీ ఎంపీసీ చేశాను. సో మీకు ఇప్పుడున్న పాపులర్ పర్సనాలిటీస్ మీరు తీసుకుంటే నిజాం కాలేజ్ నుంచి చాలా మంది ఉన్నారు. సో మా కాంగ్రెస్ లీడర్ మధ్యవాష్కి గారు కానివ్వండి, అజారుద్దీన్ గారు కానివ్వండి, అండ్ మీరు అసదుద్దీన్ ఓవైసీ, ఎక్స్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, సో మన హీరో బాలకృష్ణ గారు కూడా నిజాం కాలేజ్, ఇట్లా చాలా మంది బిజినెస్ మ్యాన్స్ యాజ్ వెల్ యాజ్ పొలిటీషియన్స్ చాలా మంది నిజాం కాలేజ్ లో చదవడం జరిగింది. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ దెన్ నేను ఏవి కాలేజ్ లో ఎంబీఏ చేయడం జరిగింది. సో ఎంబీఏ అయిపోయిన తర్వాత ఏవి కాలేజ్ గురించి మీకు తెలుసు, ప్రజెంట్ సీఎం రేవంత్ అన్న అది ఏవి కాలేజ్ స్టూడెంట్. సో దానికి డెఫినెట్ గా ప్రౌడ్ మూమెంట్ అని చెప్పగలుగుతాను. సో సామాన్య స్థాయి నుంచి ఒక సీఎం స్థాయికి వెళ్ళడం అనేది చాలా పెద్ద విషయం. అలా సో నా జర్నీ ఎంబీఏ అయిన తర్వాత సో జాబ్ చేయాలన్నప్పుడు డెఫినెట్ గా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, మనం చూస్ చేసుకున్న ఆప్షన్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఉన్న ఆపర్చునిటీ ఇట్లా చేసుకునే ఒక ఆపర్చునిటీ ఉంది. బట్ నేను ఆపర్చునిటీని చూస్ చేసుకున్నాను. సో ఏ సెక్టర్ లో బాగుంటుంది, ఏ సెక్టర్ లో మనం జాబ్ చేస్తే మనకు కెరీర్ గ్రోత్ ఉంటుంది, ఇన్కమ్ బాగుంటుంది అని అసెస్ చేసుకుని నేను జాబ్ చూస్ చేసుకోవడం జరిగింది. సో అలా నా జర్నీ ఐసిఐసి పొటెన్షియల్ లో 2006 డిసెంబర్ లో స్టార్ట్ చేసిన. యాజ్ ఎ యూనిట్ మేనేజర్ గా నా జర్నీ స్టార్ట్ అయింది. ఐ స్టార్టెడ్ మై సాలరీ విత్ 2 lakh per annum సంవత్సరానికి. సో 12 years జాబ్ చేసిన, 2018 వరకు జాబ్ చేసిన. నేను జాబ్ బంద్ చేసేటప్పుడు నా సాలరీ ఫర్ మంత్ 2 lakh రూపీ ఉండే. సో 2 lakh per annum సంపాదించడం, 2 lakh per మంత్లీ నా సాలరీ ఉండే. అండ్ 12 years కెరియర్ లో 7 promotions నేను తీసుకున్నా. దెన్ ఐ ఎంటర్డ్ ఇంటూ ద బిజినెస్. ఏ బిజినెస్ తో మొదలు పెట్టారంటే ఏం చెప్తారు? సో నేను అంటే జాబ్ చేస్తూ ఉన్నప్పుడు బేసికల్గా ఏంటంటే యాజ్ ఎంప్లాయీగా నాకు ఇండివిజువల్ గా ఐఎమ్ కంఫర్టబుల్. బట్ వెన్ కమ్స్ టు నేను కొంతమంది కెరీర్ ఇవ్వాలనుకున్నప్పుడు, నన్ను నేనుగా పెద్ద గుర్తింపు పొందాలనుకున్నప్పుడు డెఫినెట్ గా వీ నీడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. సో అలాంటప్పుడు మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎంతో మందిని ఎంపవర్ చేయొచ్చు, ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. సో అదే ఉద్దేశంతో ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది మన ప్రొఫైల్ ప్రకారము, ప్లస్ 10 మందికి ఉపయోగపడేటట్టు ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది అని నేను ఆలోచించి అసెస్ చేసినప్పుడు దెన్ ఐ థాట్ రియల్ ఎస్టేట్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. వీ కెన్ ఎక్స్ప్లోర్ అవర్ సెల్ఫ్, ఎక్కువ మంది ఎంపవర్ చేయొచ్చు, ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు, మనం కూడా సక్సెస్ కావచ్చు అనే ఉద్దేశంతో ఐ స్టార్టెడ్ మై కంపెనీ in 2017 as a Googie property. So now Googie group గా ఎదిగింది. సో నేను స్టార్ట్ చేసిన నా జర్నీ ఒక 2 acres తో నేను స్టార్ట్ చేసిన నా జర్నీని. సో దాని తర్వాత ఫస్ట్ వెంచర్ ఎక్కడ ఉండిందండి? 2 acres ఆదిబట్ల దగ్గరలో ఉంది నాది. డాలర్ సిటీ అనే వెంచర్ తో స్టార్ట్ చేసిన. సో ఫార్ వి కంప్లీటెడ్ 12 ventures. సో డాలర్ సిటీ, రాయల్ సిటీ, రాయల్ నెస్ట్, వండర్ సిటీ, కింగ్స్ ఫార్మ్ మీడోస్, పల్ సిటీ, గూగి ఫిలిం సిటీ. పర్ల్ సిటీ మీదేనా? రాక్ టౌన్ అని స్టార్ట్ కంప్లీట్ చేసినాము. అట్ ది సేమ్ టైం డైమండ్ హిల్స్, ఫార్మా టౌన్షిప్, ఫార్మా సిటీ, సో ఒక గోల్డెన్ సిటీ అని, సో క్యాపిటల్, సో మల్టిపుల్ ఆల్మోస్ట్ 12 వెంచర్స్ కంప్లీట్ చేసినాం. సో దాంతో పాటు ప్రజెంట్ వెంచర్స్ కూడా ఆన్ గోయింగ్ వెంచర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనము ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో సాగర్ హైవేలో ఒకటి సాటిలైట్ నాగార్జున సాగర్ హైవేలో ఇంటిగ్రేటెడ్ సాటిలైట్ టౌన్షిప్ స్టార్ట్ చేస్తున్నాము. వన్ ఆఫ్ ది అంటే బెస్ట్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ హైదరాబాద్ లో కాబోతుంది ఇది. ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ఏంటి యాక్చువల్లీ? సో జనరల్ గా ఏంటంటే సిటీ అనేది కంజెస్టెడ్ గా ఉంటుంది కాబట్టి డీకంజెస్ట్ ద సిటీ. గవర్నమెంట్ ఈస్ ఎంకరేజింగ్ సాటిలైట్ టౌన్షిప్స్. సో లాస్ట్ గవర్నమెంట్ ఈ ప్రపోజల్ పెట్టారు. సో దాన్ని ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. సో దానికి మనకు ఔటర్ రింగ్ రోడ్ కు 5 kilometers
అవతల ఉండాలి, మినిమం 100 acres ల్యాండ్ ఉండాలి. Oh. సో మన ప్రాజెక్ట్ కూడా బెంగళూరు జంక్షన్ చాలా దగ్గరలో ఉండి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది, సాగర్ హైవే పైన. సో 100 acres ప్లస్ ఉంది. సో దాన్ని ఇంటిగ్రేటెడ్ శాటిలైట్ టౌన్షిప్ గా మనము దీని పర్మిషన్ తీసుకుంటున్నాము. త్వరలో మనకు దాని పర్మిషన్ రాబోతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బిగ్ అండ్ అలైట్ ప్రాజెక్ట్ ఇన్ హైదరాబాద్. అంటే సాగర్ హైవేలో ఎగ్జాక్ట్ ఎక్కడ అంటే మనకి బిఎన్రెడ్డి కాలనీ ఉంది అక్కడ. NGOs colony last. అలా ముందుకు వెళ్ళిన తర్వాత బెంగళూరు జంక్షన్ వస్తుంది. అక్కడ నుంచి ఇబ్రహీంపట్నం దాటి వెళ్ళాలి. ఇబ్రాహీంపట్నం తర్వాత ఓకే. 3-4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అంటే ఇంటిగ్రేటెడ్ శాటిలైట్ కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి 5 kilometers అవతల ఉండాలి. ఓకే. సో కాబట్టి ఏంటంటే దీనికి ఈ మనకున్న ప్రాపర్టీ ల్యాండ్ ఏదైతుందో దానికి సూటబుల్ ల్యాండ్ అన్నట్టు. సో అండ్ ఇప్పుడు మీకు తెలుసు హైదరాబాద్ అనేది చాలా ఎక్స్పాన్షన్ అవుతుంది. అవును. ఇప్పుడున్న గవర్నమెంట్ విజన్, రేవంత్ అన్న విజన్ ఏదైతుందో ఫ్యూచర్ సిటీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు చంద్రబాబు నాయుడు గారు ఎట్లయితే హైటెక్ సిటీ స్టార్ట్ చేసి అవును అవును ఇప్పుడు దాన్ని ఐటీని ఎంత బాగా డెవలప్ చేశారు. సైబరాబాద్ అని స్టార్ట్ చేసి దాన్ని రాజశేఖర రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేస్తూ ఔటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చి Develop చేశారు. హైదరాబాద్ ని బాగా డెవలప్ చేయగలిగారు. సో అలా వాళ్ళు కంటిన్యూ చేసిన దాన్ని నెక్స్ట్ గవర్నమెంట్ లాస్ట్ 10 years గవర్నమెంట్ కూడా అలానే కంటిన్యూ చేయడం వల్ల హైదరాబాద్ గ్రోత్ అనేది చాలా పెద్దగా జరిగింది. ఇప్పుడున్న గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్స్ నిజంగా చెప్పాలంటే బోల్డ్ డిసిషన్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఓఆర్ఆర్ తర్వాత వచ్చే నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ హైదరాబాద్ ఇస్ RRR. ఈ RRR అనేది నెక్స్ట్ జనరేషన్స్ పనికి వస్తుంది. రైట్. నెక్స్ట్ 10 years స్పాన్ లో ఓఆర్ నుంచి RRR వరకు చాలా పెద్దగా ల్యాండ్ వాల్యూ పెరగడానికి అవకాశం ట్రిపుల్ వర్క్ స్టార్ట్ అయ్యండి. స్టార్ట్ అయింది, ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ అయిపోయింది. సో అతి త్వరలో కంప్లీట్ కాబోతుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా వెరీ కీన్ అబౌట్ ద RRR. అమ్మ ల్యాండ్ అక్విజిషన్ ఇప్పుడు స్టార్ట్ అయితే అది వర్క్ మొదలు పెట్టేవాడు 4-5 ఏళ్ళు పడితే పరిస్థితి ఏమిటండి? లాస్ట్ గవర్నమెంట్ అది స్టార్ట్ చేయడం జరిగింది. సో అది కంటిన్యూస్ ప్రాసెస్. రైట్ రైట్. సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ అన్న స్పీడ్ డిసిషన్స్ తీసుకున్నాడు. దాన్ని నెక్స్ట్ 2-3 months స్పాన్ లోనే ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ చేసి స్టార్ట్ చేయాలని ప్రపోజల్ లో ఉంది. వెరీ సూన్ ఇది మనకు స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 5 years స్పాన్ లోనే వీ కెన్ సీ వెరీ గుడ్ ప్రోగ్రెస్ ఇన్ RRR.